ప్రస్తుతం మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తా ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించలేక బాధపడుతూ ఎక్కడ తిరగబడితే, ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలందరికీ తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తా. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోజుకు ఒక మెసేజ్ వస్తా ఉంది. ఈరోజు మీరు ఈ రకంగా కార్యక్రమం చేయండి, ఈరోజు మీరు ఇది మాట్లాడండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి వారు సరే రాజకీయంగా వారు చేపట్టాలనుకుంటే చేపట్టమనండి. కానీ దీన్ని యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ అర్హత లేదు. వారిని వెనకేసుకొచ్చేటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్యుడు వారు మాట్లాడినటువంటి మాటలు వెనకేసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడిన నా స్పందనకి, వారు మాట్లాడినటువంటి మాటలకు నా స్పందన అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నాం ఏంటి, పాయకరావుపేట అంతా వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలు కొట్టడం కూడా మాకు వచ్చు. గుడ్లు పగలు కొట్టడం అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడుకోవాలి. నేను ఒకటి చెప్తున్నా, మంచి చేస్తున్నాం. నేను మాట్లాడు ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.
మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఆ ఒక్కడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నేను అడగను, మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి.